శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, ఘటాలు, పలహార బండ్ల ఊరేగింపులు, నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఉదయం నుంచే గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాల బజార్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉదయం 11:30 ప్రారంభమవుతుంది. అదేవిధంగా బడా బజార్ అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవ విగ్రహాల ఊరేగింపును ఉదయం 11 గంటలకు చేపడతారు. లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున సమర్పించే పట్టు వస్త్రాలు, తొట్టెలు, పోతరాజుల ఊరేగింపుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రారంభమవుతాయి. బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపుగా వస్తుంది. ఇవన్నీ సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేటు దగ్గరికి చేరుకుంటాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈరోజు ఉత్సవాలు ప్రారంభమవునున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, గోల్కొండ చుట్టుపక్కల కూడా పరిసర ప్రాంతాల్లో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల తాకిడే విధంగా ఉంది. ఎస్ రాధిక, భాగ్యనగరం బోనం ఎత్తబోతుంది. మరికొద్ది క్షణాలలో కూడా మనకి తొలి బోనం గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ దేవతకి బోనం సమర్పించడంతో కూడా మనకు సిటీ వ్యాప్తంగా బోనాల జాతర అనేది షురు అయిపోతుంది. ఇక తెల్లవారుజాము నుంచి నగరం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు అమ్మవారికి బోనం తీసుకుని వస్తున్నారు సమర్పించేందుకు. అదేవిధంగా తొలి బోనాన్ని ఇక్కడ మనకి కులవృత్తులు ఏవైతే ఉన్నాయో కుమ్మరి సంఘం తరఫున కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో అయితే ఉన్నాము. తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ సందడి కోలాహలం మొదలైపోయింది. సో శివసత్తుల పూనకాలు, మనకి పోతురాజుల విన్యాసాలు, అదేవిధంగా ఘటాల ఊరేగింపులు ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో కూడా మనకు అంగరంగ వైభవంగా కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కుమ్మర్ల సంఘం తరపున కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళ తరపుననే మనకు అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు కాబట్టి ఈసారి ఎన్ని బోనాలు సమర్పించనున్నారు, ఇందుకు సంబంధించిన విశేషాలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే కుమ్మర్ల సంఘం తరపున కూడా మనకు అమ్మవారికి తొలి బోనం అనేది ఎక్కిస్తూ ఉంటాము. అయితే ఈసారి ఎన్ని బోనాలను సమర్పించబోతున్నారు? మేము మొదటిగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకిషన్ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. మేము ఇక్కడ అమ్మవారికి 501 బోనం సమర్పిస్తున్నాం మొత్తం కుమ్మరులం అందరం కలిసి. బోనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి గోల్కొండ కోటలో దేవాలయం నిర్మించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తొలి బోనం సమర్పించేది కుమ్మర్లదే. అంటే కుమ్మర్ల బోనంతోటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మొదలవుతుంది. అంటే ఎందుకంటే ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారు అనేది దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీదేవి చనిపోయినప్పుడు ఆమె శరీర భాగాలు ఖండఖండాలుగా విభజించి కట్టయినప్పుడు 18 చోట్ల 18 భాగాలు పడి 18 శక్తిపీఠాలుగా అవి వెలిసినప్పుడు మిగతా చిన్న చిన్న భాగాలు, రక్తం బొట్లు అన్నిట్లా చెల్లా చెదిరై పడ్డప్పుడు ప్రతి గ్రామాలలో పడ్డప్పుడు అవి పొలిమేర దేవతలుగా, అంటే గ్రామ దేవతలుగా వాళ్ళు అక్కడ వెలవడం జరిగింది. అది సతీదేవి యొక్క అంశం. వాళ్ళు అక్కడ ఆ సతీదేవి ఏదైతే 18 భాగాలుగా పడ్డప్పుడు ఆవిడ రౌద్రంతో, కోపంతో, నేను ఇట్లా చనిపోయిన ఒక బాధతో ఉన్నప్పుడు ఆమెను ఎవ్వరు ఓదార్చినా కూడా ఓదారలే. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు దక్ష ప్రజాపతి వాళ్ళు వచ్చి అమ్మ అని చెప్పి బోనం పెట్టి, భోజనం పెట్టి, నైవేద్యం పెట్టి ఆమె అప్పుడు చల్లబడి గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ మంచిగా చూసుకుంది. అంతకుముందుకు రౌద్రంగా, కోపంగా ఉండే. అదే పద్ధతిగా దక్ష ప్రజాపతి ఏదైతే అమ్మవారికి బోనం పెట్టి వాళ్ళ కూతురుని ఎట్లయితే శాంతింపజేసిండో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా వంశమే కాబట్టి, దక్ష ప్రజాపతి వంశమే మేము కుమ్మర్లం కాబట్టి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పొలిమేరలో ఉన్న అమ్మవారికి కానీ, ఇక్కడ గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక అమ్మవారికి కానీ ప్రతి చోట కూడా తొలి బోనాన్ని కుమ్మర్లే సమర్పించి అమ్మవారిని శాంతింపజేసి, అమ్మవారిని మెప్పించి, అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజల మీద ఉండే విధంగా చేసే యొక్క ప్రయత్నమే మా ఆలోచన.
సో ఉదయం నుంచే మనకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ఈ బోనాల సందడి ఇదంతా మొదలైపోయింది. తొలి బోనం ఎన్ని గంటలకు సమర్పించబోతున్నారు అన్న? తొలి బోనము ఉదయం 6 గంటలకే సమర్పిస్తాము. పొద్దున ఉదయం 6 గంటలకే సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనకి పెట్టారో అంటే మొత్తంగా 501 బోనాలను అయితే అమ్మవారికి సమర్పించబోతున్నారు మన కుమ్మర్ల సంఘం తరపున. సో మిగతా బోనాలు అన్ని కూడా అంటే ఏ సమయంలో మనకి కొండ మీదకి వెళ్ళడం? ఒక అర్ధ గంట, ఇప్పటి నుంచి ఒక అరగంట లోపల మొత్తం 501 బోనం పెద్ద ఊరేగింపుతోటి, పోతరాజుల ఆటలతోటి, సన్నాయి బాజాలతోటి ఘనంగా ఊరేగింపుగా వెళ్ళిపోతాం. తొలి బోనం ఏంటంటే ఇంకోటి, ఇక్కడ మా కులస్తులైన రామ్లకోల్ వంశస్థులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మేము కలిసి తొలి బోనం వాళ్ళతో పాటు మేము వెళ్ళడం జరిగింది. తొలి బోనం ఫస్ట్ ఆ రావులకోల్ వంశస్థులకే ఇక్కడ ఆనవాయితీ ఉంది మా కుమ్మర్ల తరపున. వాళ్ళు తొలి బోనం సమర్పించగానే కుమ్మర్ల యొక్క ఐక్యతను, కుమ్మర్ల యొక్క చాటనికి మేము సంఘం తరపున 501 బోనం ఘనంగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అక్క, బోనాల జాతర అంటే ఇటు వీళ్ళు ఎంత బాగా జరుపుకుంటారో ఆడవాళ్ళు ఇంకా అంతకంటే అద్భుతంగా కూడా అంటే బోనాన్ని తయారు చేయడం కానీ, నైవేద్యం సమర్పించడం కానీ ఇదంతా ఉంటుంది. తొలి బోనం కుమ్మర్ల సంఘం తరపున వెళ్ళడము, మీ తరపున వెళ్ళడం ఎలా అనిపిస్తోంది? అది మా అదృష్టం అనే చెప్పుకోవాలి. నేను పావని రవీంద్ర ప్రజాపతి, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘంలో జనరల్ సెక్రటరీని. ఇవాళ గత 10 ఏండ్ల నుంచి కాదు, అంతకన్నా ముందు నుంచి కూడా మా కుమ్మరి వంశస్థులే, రావులకొల్లు వంశస్థులు ఇక్కడ గోల్కొండలో తొలి బోనం ఎక్కియడం జరుగుతున్నది. మేము గత 5-6 ఏండ్ల నుంచి ప్రతి ఏడాది కొన్ని పెంచుకుంటూ ఈ ఏడాదికి వచ్చే వారికి 501 బోనాలు సమర్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇవాళ తొలి బోనం పండుగ జరుపుకుంటున్నారు. దగ్గర దాదాపుగా ఇవాళ అనుకుంటే మా కుమ్మరి వంశస్థులే ఒక 6,000 మంది వరకు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో మనం చూసినట్లయితే కూడా ఉదయం నుంచి అయితే మనకు గోల్కొండ కోటలో బోనాల సందడి అయితే మొదలైపోయింది. ఇక మనకు తొలి బోనం కుమ్మర్ల సంఘం తరపున ఉదయం 6 గంటలకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ మీరు చూసినట్లయితే కూడా ఎంతో అందంగా కూడా మనకు బోనాలన్నీ కూడా వరుస క్రమంలో ఇక్కడ అమర్చి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో అమ్మవారికి ఇందులో మనకి ప్రధానంగా ఇందులో నైవేద్యం ఉంటుంది, దీన్ని బుడ్డి అంటారు. సో ఇందులో అమ్మవారికి ప్రధాన నైవేద్యం పెట్టిన తర్వాత ఇందులో మనకి బెల్లం పానకం కానీ లేదంటే మజ్జిగ పులుసు కానీ ఇవి మనకి ఉంటాయి. అదేవిధంగా దీన్ని దీపపు ముంత అంటారు. అమ్మవారికి ఇందులో దీపాన్ని వెలిగించి ఇక్కడి నుంచి కూడా అంటే చుట్టూ వేప కొమ్మల నడుమ కూడా మొత్తం ఇదంతా కూడా ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి అయితే నైవేద్యంగా బోనాన్ని అయితే సమర్పిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ బోనాన్ని మనం గమనించినట్లయితే కూడా అమ్మవారి కళ్ళు అదేవిధంగా ఇక్కడ పోతురాజులు మొత్తంగా కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా కూడా అలంకరించడం అయితే జరిగింది ఈ బోనాన్ని. సో ఒక వరుస క్రమంలో అయితే ఇక్కడ మనకి మొత్తంగా అయితే పెట్టడం జరిగింది. సో తెల్లవారుజామున మనకి 6 గంటల సమయంలోనే తొలి బోనం సమర్పించడంతో కూడా బోనాల సందడి షురు అయిపోయింది. ఇక ఇంకొక గంట సేపట్లో కూడా ఈ బోనాలన్నింటినీ తీసుకొని మనకి ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో గోల్కొండ కోట మీద ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ ఆలయానికి ఇక్కడ ఉన్నటువంటి కుమ్మర్ల సంఘం తరపున వీళ్ళందరూ కూడా వీటిని తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా వీరితో పాటు ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారో వీరితో పాటు కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో సిటీ నలుమూలల నుంచి కూడా అనేక మంది భక్తులు వివిధ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి మనకు రాత్రి వరకు కూడా ఈ సందడి అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఎక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలిచి అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.